ఆ, హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసా స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీ వీణాపుస్తకధారిణీ. వీణాపుస్తకధారిణీ జాడ్యాన్ధకారాపహాం హస్తే స్ఫాలికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదాం. యా కుందేందుతుషారహార ధవళాయ శుభ్ర వస్త్రావృతాయ వీణావ్రదండమండితకరాయ శ్వేత పద్మాసనాయ బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విద్దేవై సదా పూజితా. सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. శుభయాత్మ. సామవేదాంతర్గత ఛాందోగ్య ఉపనిషత్తు అధ్యయనం చేస్తున్నాము. ఇందులో 4వ అధ్యాయంలో ఇక్కడ సంవర్గ విద్య ఉన్నది. సంవర్గ విద్య ఇక్కడ జానశ్రుతి రైక్యోపాఖ్యానం అంటారు. ఇది ఒక ఉపాఖ్యానం చెబుతున్నాడు. ఉపాఖ్యానం అంటే కథ అని అర్థం. అది ఒక కథ, ఒక చరిత్ర చెబుతూ దానికి అనుసంధానం చేశారు. ఏమిటంటే ఈ సంవర్గ విద్య అనేటువంటిది. ఈ చరిత్ర అనేటువంటిది ప్రస్తుతం మనకి తెలుసుకుంటాం, కానీ ఈ విద్యకి మూలం ఊరికి ఇంట్రడక్షన్ ఇది. అదేనమాట. అయితే ఈ విద్యలో ఏమిటి అని అంటే, సంసర్గ విద్యలో ఇది ఒక విద్య అంటే అర్థం ఏంటి? ఉపాసన అని అర్థం. అది సంవర్గ విద్య అంటే సంవర్గ ఉపాసన అని అర్థం అనమాట. ఏమిటంటే దీనిలో విషయములను సులభముగా తెలుసుకోవటానికి ఒక విషయం సులభంగా తెలుసుకోవాలంటే ఎట్లా, అలానే విద్యను బోధించడం, స్వీకరించడం, ఇదనమాట. ఆయన అంటే ఏంటి? విద్యను బోధించడం, ఆయన ఏదో గురుదక్షిణ ఏదో ఇస్తాడు. ఇట్లా ఆ విద్యను బోధించడం, స్వీకరించడం. ఇకపోతే ఇంకా విశేషాలు ఏమిటాయనంటే, దీనిలో శ్రద్ధ కనబడుతుంటుంది. దేని మీద? సత్కార్యముల ముందు శ్రద్ధ కనబడుతుంటుంది. ఉదాహరణకు అన్నదానం ముందు అన్నదానం చేయటం అనే దాని యందు బాగా శ్రద్ధ. ఇది. ఇంకొక విశేషం ఏంటంటే, గర్వము లేకుండా ఉండాలి అని అర్థం అన్నమాట. గర్వం గనక ఉంటే అది దీనికి ఉపాసన పనికిరాదు. ఇట్లా అనమాట. ఈ లక్షణాలు. ఇంకా తత్పరత అనగా పరమాత్మ యందు ఆసక్తి. ఈ లక్షణాలు మనకి ఇందులో ఈ సంవర్గ విద్యలో కనబడుతూ ఉంటుంటాయి. అయితే ముందుగా దీనిలో ఒక ఉపాఖ్యానాన్ని మొదలుపెట్టి చెబుతున్నారు. ఉపాఖ్యానం అంటే కథ. ఏమిటంటే, దీనిలో జనశ్రుతి అనే రాజు ఉన్నాడు. ఆయన యొక్క మనవడు జానశ్రుతి అని. జనశ్రుతి మనవడు జానశ్రుత. అంటే అపత్యార్థంలో అణ్ప్రత్యయం చేసి జానశ్రుతి అవుతుంది అనమాట. అంటే జానశ్రుతి అనేటువంటి ఒక రాజుగారు. ఆయన గొప్ప అన్నదానం చేశాడు. ఈ అన్నదానం ఎట్లా అన్నదానం అంటే అర్థం ఏంటంటే, ప్రతి ఊళ్ళోనూ ధర్మశాలలు కట్టించాడు. అన్న ధర్మశాలలు కట్టించాడు. ప్రజలందరికీ అన్నం పెట్టేశాడు. అన్నం పెట్టడం వలన ఆయనకి గొప్ప పుణ్యం లభించింది. గొప్ప తేజస్సు, పుణ్యము ఇవన్నీ లభించినాయి ఆయనకి. ఎవరికి? రాజుగారికి. ఈ రాజుగారి బాగా లభించేటప్పటికి ఆయన యొక్క తేజస్సు ఆ ద్యులోకం దాకా కూడా పోయింది అని తర్వాత వస్తుంది. సరే, ఇట్లా ఉంది. ఇలా ఉన్న తర్వాత ఒక రోజున ఈ జానశ్రుతి, ఈ రాజుగారు తన భవనం పైన విశ్రాంతి తీసుకుంటున్నాడు. సాయంకాలం, రాత్రి వచ్చింది సమయం. రాత్రి 7-8 ఆ ప్రాంతంలో
ఆయన తన భవనం పైన కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఆకాశంలో 2 పక్షులు పోతున్నాయి. 2 పక్షులు ఏమిటంటే హంసలు. అవి 2 హంసలు. ఈ హంసలు ఎవరంటే 2 ఋషులు. హంస అనే దానికి అర్థం ఋషి అని అర్థం. ఆ 2 ఋషులు హంస రూపంలో పోతున్నారు. పోతూ ఇద్దరు దానిలో మొదటి వాడు అంటాడు రెండో వాడిని, ఏమన్నారంటే భల్లాక్ష అని పేరు పెట్టాడు ఆ హంసకి. భల్లాక్ష భల్లాక్ష, నువ్వు ఎటైనా వెళ్ళు గాని అడుగో ద్యులోకం వైపు మాత్రం వెళ్ళబాకు. అటువైపు వెళ్ళిపోయినావా చాలా అగ్ని అక్కడ అటు ఉన్నది, మహా అగ్ని ఉన్నది, తేజస్సు ఉన్నది అక్కడ. అక్కడ సంచరించడానికి వెళ్ళావో నువ్వు తగలబడిపోతావు. ఏమిటో తెలిసినా అది ఆ తేజస్సు అంటే, ఇగో ఈ జానశ్రుతి ఉన్నాడే, ఈ భవనం పైన పడుకున్నాడు విశ్రాంతి, ఈయన యొక్క ధర్మ కార్యాలకి అన్నదానం చేసినందుకు గొప్ప కాంతి తేజస్సు, తేజస్సు అని ఇంకో దానికి అర్థం అగ్ని, అలా వెలుగుతూ ఉన్నదయ్యా. అక్కడ వైపు వెళ్ళావనంటే మాత్రం అటు మాత్రం వెళ్ళవాకు అని అంటున్నాడు. ఏమంటే అటు వెళితే ఏమిటి అని అంటున్నాడు. అయ్యా ఈయన రైకుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఒక మహర్షి రైకుడు. ఆయన బండితో ఉన్న రైకుడు ఆయన ఒక పేరు, ఒక గుర్తు ఏదో మనం చెబుతుంటుంటాం చూడండి, ల్యాండ్ మార్క్ చెప్పండి అని అనుకుంటాం చూడండి, ఒక గుర్తు ఏదన్నా అట్లా అనమాట. ఆ బండితో ఉన్న రైకుడు. అయితే ఇప్పుడు బండితో ఉన్న రైకుడు కన్నా ఈయన గొప్పవాడా అని ప్రశ్న వేశాడు రెండో పక్షి హంస. అనంటేను ఆ విధంగానంటే బండితో ఉన్న రైకుడి కన్నా గొప్పవాడా అనంటే ఆ గొప్పవాడే అని అన్నాడు. ఎట్లా ఏమిటి అన్నారు. ఈ విధంగా వాళ్ళు ఈ ప్రశ్న పరంపర వేసుకుంటూ ఈ పక్షులు 2 ఆకాశంలో పోతున్నాయి. ఈ పైన కూర్చున్నాడు కదా ఈయన విశ్రాంతి కోసం, ఎవరు ధ్యానశ్రుతి కూర్చున్నవాడు విన్నాడు. విని ఆయనకి ఏం కలిగింది, నేను ఇంత గొప్ప పుణ్యకార్యం చేసి అంత గొప్ప ద్యులోకం దాకా వ్యాపించేటువంటి గొప్ప తేజస్సును కీర్తిని పొందాను, నాకన్నా ఇంకొక ఆయన ఉన్నాడా ఏమిటి, రైకుడు అనేటువంటి ఆయన, అంటే నేనే గొప్ప అనుకుంటున్నాను, ఇంకొక ఆయన ఉన్నాడా నాకన్నా. ఆయన ఉద్దేశం ఏమిటనమాట, నాకన్నా గొప్పవాడు ఎవడు లేడని అనుకుంటున్నాడు, నాకన్నా నేనే గొప్ప అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, నాకన్నా గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటి తెలుసుకున్నాడు, బండితో ఉన్న రైకుడు అది అనమాట. ఆ రైకుడు అనే పేరు తెలుసుకున్నాడు అనమాట. సరే ఆ రోజు రాత్రి ఎట్లా మొత్తం మీద ఈ మాటలు వినేటప్పుడు సరిగా నిద్ర పట్టలేదు ఆయనకి. ఆ నిద్ర పట్టకుండా ఎట్టోహట కాలం వెళ్ళబుచ్చాడు. ఇక మరునాడు ఇక ఉదయాన్నే రాజుగారు కాబట్టి వాళ్ళు వచ్చారు, రదిమాహదులు వాళ్ళు వస్తారు, ఈ వల్ల కీర్తనలు పాడుతూ ఈ విధంగా ఉంటుంటారు అనమాట. వాళ్ళు రాగానే వచ్చిన తర్వాత ఇక వాళ్ళతో అంటాడు ఏమిటనంటే, అయ్యా రైకుడు అనేటువంటి వాడు ఎవరో ఒక అన్నట్ట, ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని రండి అని అన్నాడు వీళ్ళకి. నేను ఎక్కడో తెలుసుకొని రండి అని అన్నాడు. సరే వాళ్ళందరూ అటు ఇటు తిరిగారు. చివరికి ఎక్కడ తిరిగినా కానీ రైకుడు మాకు తెలియలేదండి అనుకుంటూ వెనక్కి వచ్చేసేసాడు. ఈ వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చెప్పాడంటే ఈయన రాజుగారు, ఆయన ఇది వెతకాలి అని అంటే మామూలు చోట్ల లభించడయ్యా, ఎక్కడ వేదాంతులు ఉన్న చోట కానీ నదీ తీరాలు కానీ ఇటువంటి చోట వెతకండి, అటువంటి చోట దొరుకుతాడు. మీరు గ్రామాలు పట్టణాలు నగరాలన్నీ వెతికారు, ఎక్కడ రైకుడు కనపడతాడా అని చూసి ఎక్కడ కనపడలేదు. కానీ వెతకవలసినటువంటి ప్రదేశాలు ఇవి అనేటప్పుడు మళ్ళీ 2 సార్లు పోయినారు. వీళ్ళు వెళ్ళి అంతా వెతికారు. ఆ వెతికితే వెతకంగా ఒక చోట ఇక్కడ చూశారు, ఇక్కడ ఒక ఆయన చూశారు. ఏమిటంటే దీనిలో బండితో ఉన్న రైకుడు అనే మాట అన్నారు కదా, బండి ఉన్నది, ఆ బండి కింద కూర్చొని ఉన్నట్ట ఒక మహర్షి. ఆయన చూశారు. ఆయనట గోక్కుంటూ కూర్చున్నట్ట, మన జలబుడితో గోక్కుంటామే అట్లా ఆ విధంగా గోక్కుంటూ కూర్చున్నట్ట ఒక మహర్షి కూర్చున్నాడు. చూశారట. చూసి ఆయన చూసి, ఓహో
ఏమండి మరి బండితో ఉన్న రైకుడు అని అంటున్నారు, మీరేనా అండి అని అడిగారు. అమ్మాయ నేనే రైకుడిని అని చెప్పాడు. అమ్మాయ ఎక్కాడండి, రాజుగారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నాడా ఈ రైకుడు అని ఇక బరబరు పరిగెత్తుకుంటూ రాజుగారికి చెప్పేశాడు. ఏమండి బలాం చోట ఉన్నాడండి ఆయన రైకుడు అని చెప్పేసి అనేటప్పటికి ఇక రాజుగారు ఏం చేశాడు, 600 ఆవులు ఇంకా కొన్ని ధనాలు రథాలు అవన్నీ వేసుకొని తన కూతుర్ని కూడా వేసుకొని మొత్తాన్ని అందరినీ వెంట కూతుర్ని కూడా తీసుకొని వచ్చాడు రైకుడి దగ్గరికి. ఈ రైకుడి దగ్గరికి వచ్చేసి ఏం చేశాడు అనమాట, వెళ్ళి అక్కడి నుంచి అయ్యా నమస్కరించి ఏమన్నాడంటే, అయ్యా ఇవి తీసుకోండి ఈ రైకుడు గారు అని చెప్పి 600 ఆవులు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి తీసుకోండి అన్నాడు. తీసుకొని అన్న తర్వాత అంటాడు జానశ్రుతి రైకుడితోటి, మీరు ఏ దేవతను ఉపాసిస్తున్నారో ఆ దేవతను గురించి నాకు చెప్పండి అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి, తాను ముందే దక్షిణ ఇచ్చేశాడు. తాను ముందే దక్షిణ ఇచ్చేసేసి ఏ దేవతను గురించి చెబుతున్నారో ఆ దేవతను గురించి నాకు ఉపదేశించండి, ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు అని అంటున్నారు కదా, అదేంటి దాని సంగతి తెలుసుకోవాలి, అదేనమాట. ఆ దేవతను గురించి చెప్పండి అన్నాడు. అనేటప్పటికీ ఇప్పుడు రైకుడు అంటున్నాడు, రాజుగారిని ఉద్దేశించి ఒక శబ్దం ఉపయోగించాడు ఇక్కడ, ఒక గొప్ప శబ్దం. ఆ రాజుగారిని అంటాడు, ఓయి శూద్రా, ఇది పదం. ఓయి శూద్ర, గోవులలో అన్ని నీవే ఉంచుకో, ఈ గోవులు 600 తెచ్చుకున్నా అన్ని తీసుకో, వీటన్నిటి ఇంటికి పో, రిటర్న్ అన్ని తీసుకుని ఇంటికి పో. 600 ఆవులు తీసుకొని వచ్చి నాకు ఇచ్చి ఈ విద్యని తీసుకోవాలని అనుకుంటున్నావు, ఓరి శూద్ర పొర ఇంటికి అన్నాడు. అనేటప్పటికీ ఇక రాజుగారికి, అరే నన్ను శూద్ర అని సంబోధించాడు, నేను మహారాజునైతే శూద్ర అన్నాడే అని ఇక లోపల దుఃఖం ముంచుకొని వచ్చేసింది. ఇక్కడ శూద్ర అంటే అర్థం ఏంటి, మనకి దీనిలో వస్తుంది అనమాట. దీనిలో కూడా దేనిలో పురుష సూక్తంలో కూడా ఎక్కడ అనమాట, ఇక్కడి నుంచి శిరస్సు నుంచి బ్రాహ్మణులు పుట్టారు, ఇట్లా నుంచి ఇట్లా పుట్టారు, శూద్రోజాయత అని ఈ విధంగా ఆ హిరణ్య గర్భులు దాని ప్రకారంగా అట్లా వస్తుంటుంది అనమాట. మనకి 4 చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అది ఇలా అనమాట. కాబట్టి శూద్రులు అనేటువంటి వాళ్ళు అందరికన్నా కింద ఉంటారు, అందరికన్నా పైన ఉండేది బ్రాహ్మణుడు ఉంటాడు అని అక్కడ చెబుతూ ఉన్నటువంటిది. అంటే శూద్రుడు అంటే తక్కువ అనేటువంటి భావంతో ఉంటుంటారు. అది కానీ వాస్తవానికి కాదు, అది అర్థం కాక ఆ విధంగా అనుకుంటారు. సరే ఇక్కడ శూద్ర అన్నాడే అని ఇక్కడ శూద్ర అనే దానికి అర్థం ఏంటంటే, దీనిలో శోకముతో ఏంటి కంటి నిండా నీరు గారిపోగుచున్నాడా అని అర్థం. అదే దుఃఖంతో కళ్ళ వెంట నీరు గారిపోతున్నవాడిని శూద్ర అంటారు. అది అంటే దుఃఖిస్తున్నటువంటి వాడిని శూద్ర అంటారు. అంటే వీడు ఈ దుఃఖం అనేటువంటిది ఏమిటి, ఇదిగో ఇటువంటి వాటికి అట్లా అనమాట, నాకు అవి లేవే ఇవి లేవే లేకపోతే అదే ఇది అనే విధంగా బాధతో దుఃఖిస్తుంటుంటాడే, ఇటువంటి వాడందరూ కూడా శూద్ర అనే అర్థంట ఇక్కడ మనకి శంకరులు చెప్పినటువంటి వ్యాఖ్యానాలు అనమాట. ఇక్కడ శూద్రాన్ని సంబోధించాడనమాట అని అర్థం. తర్వాత ఇంకొక అర్థం ఏమిటి అంటే శుశ్రూష కాదు అంటే ఏమిటి, శుశ్రూష చేయకుండా ధనం తీసుకొచ్చి ఇస్తే శూద్ర అవుతాడు. శుశ్రూష చేయకుండా, శుశ్రూష ఏమి చేయలేదు, జానశ్రుతి చేయకుండా ఏం నేను రాజుగారిని కదా అని హోయిని తీసుకొచ్చి పడేశాడు. అటువంటిప్పుడు శుశ్రూష చేయనటువంటి వాడిని శూద్ర అంటారు. కాబట్టి నువ్వు శుశ్రూష చేయలేదు కదా శూద్ర అంటే ఏంటనమాట. ఈ మహర్షి ఇప్పుడు చూసి ఏమనుకున్నాడంటే, ఈయన చూసి ఏంటంటే డబ్బులు ఇచ్చి అనగా ధనం ఇచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఆ విద్యను నేర్చుకుని పోదామని అనుకున్నాడు. అక్కడ తప్పు పట్టాడు ఆయన. అది అనమాట. అంటే శుశ్రూష ఏమి లేదు. ఇది ఎప్పుడైనా గురువు గారు
శిష్యుడికి ఉపదేశిస్తాడు. శిష్యుడు అంటే శుశ్రూష చేసేటువంటి వాడు శిష్యుడు అనమాట. ఇది అనమాట. సరే అయితే ఇంకా ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇక తర్వాత ఆలోచనలో పడ్డాడు. ఈసారి ఏం చేస్తానంటే అని అనుకొని 600 ఆవులు కదా తీసుకొని పోయింది, ఈసారి 1000 ఆవులు తీసుకున్నాడు. ఈసారి పెంచాడు అనమాట. అంటే ఈయన అనుకుంటున్నాడు, అంటే ధనం ఇంకా ఎక్కువ ఇస్తే, ఇంకా ఎక్కువ కనుక ఇస్తే అప్పుడు నాకు సమాధాన భాష చెబుతాడు కదా అనుకున్నాడు. అనుకొని ఏం చేశారు, 1000 ఆవులను తీసుకున్నాడు. మరలా కుమార్తెను కూడా తీసుకొని వెళ్ళి అంటాడు, కుమార్తెను కూడా తీసుకొని వెళ్ళి, అయ్యా ఈ కుమార్తెను భార్యగా స్వీకరించండి అని అన్నాడు. అదిగా ఇంకా విశేషంగా మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఈ ప్రదేశం అనే ఈ గ్రామం ఉన్నది చూశారు, ఈ గ్రామం కూడా నీకే ఇచ్చేస్తున్నా. ఈ గ్రామం పేరు ఏమిటే రైక్వము. ఇది ఈ గ్రామం పేరు రైక్వము. కాబట్టి ఈ రైక్వాన్ని కూడా మీకే ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీ పేరుతోటే, అంటే ఈ గ్రామం పేరుతోటి మీ పేరు కూడా ఉంటుంది, రైక్వము అని. కుమార్తెను కూడా తీసుకోండి అని ఈసారి పద్ధతి మార్చుకున్నాడు. ఈసారి పద్ధతి మార్చుకొని వెళ్ళి ఆ నమస్కారం చేసి ఇట్లా ఇచ్చాడు అనమాట. సరే అయిన తర్వాత ఈ రైకోపర్ణం ఎక్కడ ఉన్నది అని అంటే ఈ ప్రదేశము వృష దేశంలో ఉన్నది. ఇప్పుడు మనకు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి అంతే. అది వృష దేశము. ఇది మన ఇండియాలో ఉన్నదే, ఇది వృష దేశం. ఈ వృష దేశంలో ఉన్నది రైక్వం అనేటువంటి ఊరు అనమాట. ఇది దాన్ని రైకుడు పేరుతోటి రైక్వం అనే ఊరు పేరుతోటి ఈయన పేరు ఉంది. అది అనమాట. కాబట్టి ధనమనిచ్చి ఆ రాజులకు విద్యను, ఇప్పుడు ఆయన ఆ ధనాన్ని ఆ కుమార్తెని తీసుకొని ఇప్పుడు విద్య చెప్పాడు. ఇదంతా ఇంట్రడక్షన్. ఇదంతా అసలు సమస్య వేరే ఉంది మనకి. ఇదంతా ఏంటంటే ఈ సంవర్గ విద్యను తెలుసుకోవడానికి ఈ ముందు ఉన్నటువంటివన్నీ చెప్పుకుంటూ వచ్చేసేసాడు అనమాట. ఈ సంవర్గ విద్యలో ఎక్కడి నుంచి మనకు కావాల్సినటువంటిది అంటే 155వ పేజీ. 155వ పేజీ ఇక్కడి నుంచి ఉంది సంవర్గ విద్య. 155లో తృతీయ ఖండము వాయుర్వావ సంవర్గ. వాయువే సంవర్గము. ఈ వాయువు యొక్క గొప్ప విశేషం ఇక్కడ మనకు ఈ సంవర్గ విద్యలో వస్తుంది. ప్రధానంగా వాయువు యొక్క విశిష్టత దీనిలో వస్తున్నది. మనకు దీనిలో తైత్తిరీయంలో ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాత్ వాయురగ్ని అగ్నిరాప ఆప పృథివీ అని వరుసగా పంచభూతాలు వరుసగా వచ్చినాయి. అంటే ఆకాశం నుంచి వచ్చినటువంటిది వాయువు అని అర్థం. ఈ వాయువు యొక్క గొప్ప విశేషం మనకు దీనిలో వస్తుంది. ఏమిటంటే వాయువు అనేటువంటి దీనిలో గొప్ప విశేషం వాయువే సంసర్గము. ఏమిటంటే వాయువు తనలోకి మిరింగివేస్తుంటుంది, అనగా తనలోకి స్వీకరిస్తుంది. ఉదాహరణకి వాయువు ఉంది, అగ్ని ఉంది. అగ్ని దేనిలో లయమైపోతుంది? వాయువులో లయమైపోతుంది. వాయువు ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉన్నది. మరి అగ్ని సర్వత్రా ఉందా? వాయువు సర్వత్రా ఉంది. ఈ అగ్ని వాయువులో లీనమైపోతుంది. మనం అగ్ని మండుతూ కదండి, అయిపోయిన తర్వాత అంతా బూడిదైపోయింది, మంట అంతా ఆరిపోయింది. ఈ అగ్ని ఎక్కడికి పోయింది అని ప్రశ్న వేసుకుంటే వాయువులోకి వెళ్ళిపోయింది. ఈ వాయువులోకి అగ్ని వెళ్ళిపోయింది. మరి వాయువులో నుంచి వచ్చినప్పుడు అగ్ని తన యొక్క ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్ళిపోయింది. అగ్ని వెళ్ళిపోయింది. అది మండినంతసేపు మండి అక్కడికి వెళ్ళిపోయింది. అనగా అప్పుడు ఏంటంటే వాయువు ఏం చేసింది? వెళ్ళిపోయిందంటే వాయువు అగ్నిని స్వీకరించింది. తనలో నుంచి ఉన్నటువంటి అగ్ని పని అయిపోయింది, దాని యొక్క కార్యక్రమం తను మళ్ళీ యథావిధిగా తాను స్వీకరించుకున్నది ఈ వాయువు స్వీకరించుకున్నది. ఇదనమాట. అగ్ని వాయువులో లీనమై పోతున్నది. అంటే మనకు ఆరిపోతున్నది అని అంటాం మనం సహజంగా. అగ్ని ఆరిపోయింది అని అంటాం. అంటే ఏంటో వాయువులో లీనమైపోయింది అని అర్థం అనమాట. అని అనమాట. అట్లనే వాయువు లోపలి వాయువు వెళ్ళి లోపలి అగ్నులు వాయువు. ఇక్కడ అర్థం ఏంటంటే
అగ్నులు, 3 అగ్నులు. ఏమిటి 3 అగ్నులు మనలో ఉన్నాయి? లలితలు కూడా వచ్చినాయి. ఏమిటనమాట? సూర్య, చంద్ర, 2 మామూలు అగ్ని. సూర్యఖండము, చంద్రఖండము, అగ్నిఖండము. ఈ 3 ఖండాలు మనలో ఉన్నాయి. ఈ 3 ఖండాలు వాయువులో లీనమైపోతాయి. ఎప్పుడు లీనమైపోతాయి అంటే ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోయినప్పుడు లీనమైపోతాయి. వాయువులో లీనమైపోతాయి. లోపల ఉన్నటువంటి ఈ మూడు తేజస్సులు లోపల లీనమైపోతాయి, ఈ వాయువులోకి లీనమైపోతాయి. ఆ విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. దీనిలో ఏమిటంటే, దీనిలో చెబుతున్నది విశేషం. దీనిలో లోపలికి మిరింగి వేయటం అనమాట. లోపలికి తీసుకుంటుంటుంది వాయువు. దాన్ని ఏమంటారు? సంవర్గము అని పేరు పెట్టారు. ఇది అయితే దీనిలో విశేషం చెబుతున్నాడంటే వాయువు సంవర్గపడబడుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే దీనిలో వాయువును ధ్యానించినట్లే సంవర్గనం అనే గుణమును కూడా ధ్యానించాలి అని, వాయువునకు సంవర్ధనం అనే గుణం ఎట్లు కలిగిందో ఇక వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. దీనిలో ఒక విశేషం కూడా చెబుతున్నాడు. ఆ విశేషం ఏంటంటే యుగాలు. ఆ యుగాల్ని పోల్చుకొని కూడా చెబుతున్నాడు. 4 యుగాలు: కృతయుగము, త్రేతాయుగము, అట్లానే ద్వాపర యుగము, కలియుగం అనే 4 యుగాలు. ఆ కృతయుగం అనేటువంటి మాట ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏమిటంటే దీనిలో విశేషం చెబుతున్నాడు ఏంటంటే కృతయుగం. కృతాయం అనే పందెంలో త్రేత మొదలైన పందెములు అంతర్గతముల గురించి చెప్పినట్లుగా ఇక్కడ ఒక పోలిక చెబుతున్నాడు. జూదంలో 4 అంకెలు గెలిచినటువంటి వాడు విజేతట. దానితో పోల్చి చెబుతున్నాడు. ఇది అనగా అర్థం. దీనిలో ఈ 4 అంకెలతోటి పోల్చి చెప్పటం అనేటువంటిది ఈ కృతయుగము, త్రేతాయుగం అనేటువంటి దానిలో ఒక విశేషాన్ని దీనిలో చెబుతున్నాడు. ఆ విశేషాన్ని కూడా మనం తర్వాత అన్వయిద్దాం దీనిలో. సరే, ప్రస్తుతం మాత్రం ఇక సూర్యుడు, వాయువు. ఇక్కడ ఏమిటంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అని అంటున్నారు. సరే, కనపడుతున్నది. అస్తమిస్తున్నాడు అని అంటే అర్థం ఏమిటంటే వాయువులో విలీనమైపోతున్నాడు. అలానే ఎప్పుడైతే చంద్రుడు అస్తమిస్తున్నాడో అప్పుడు ఆయన కూడా ఆ వాయువులోనే లీనమైపోతున్నాడు. ఇలా చెబుతూ, ఎందుకంటే అస్తమించినప్పుడు కనపడకపోవడకు వాయువే నిమిత్తము, సూర్యుడు కనపడలేదు. ఏలైనా సూర్యుని అస్తమింపజేసేది వాయువే. ఎందుకంటే చలనము వాయువు యొక్క కార్యమే. లేదా ప్రళయమునందు తేజస్వరూపులకు సూర్యచంద్రులు తమ స్వరూపమును కోల్పోయి వాయువునందే విలీనమవుతుంది. ఇక్కడ ఒక విశేషమైనటువంటి ఈ పేర. ఇక్కడ ఈ పేర 156వ పేజీలో ఏలయన అనేటువంటిది ఈ విశేషమైన పేర. ఏమిటంటే దీనిలో చెప్పేది, ప్రళయం సంభవించినప్పుడు కింద నుంచి పైకి పోతుంటాయి, కింద నుంచి పైకి. సృష్టి జరిగేటప్పుడేమో పైనుంచి కిందకు వస్తుంటాయి. సృష్టి జరిగేటప్పుడు కింద నుంచి పోవటం అంటే అర్థం ఏంటి? కింద ఉన్నది ఏమిటి? భూమి ఉన్నది, అన్నిటికన్నా కింద. అప్పుడు భూమి ఏం చేస్తుంది? అంతా పూర్తిగా పొడైపోయి మొత్తం నీళ్లలో కలిసిపోతుంది. పైన నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లలో కలిసిపోతుంది. భూమి అనేది ఇక లేదు. ఈ నీళ్లు ఉన్నాయే, నీళ్లు దేనిలో కలిసిపోతాయి అంటే అగ్నిలో కలిసిపోయినాయి. అంటే భూమి, నీరు రెండూ లేవు. ఇప్పుడు అగ్ని ఉన్నది. ఈ అగ్ని ఈ రెండింటిని కలుపుకొని ఉన్నది కదా, ఈ అగ్ని దేనిలో కలుస్తుంది? వాయువులో కలిసిపోయింది. ఇప్పుడు వాయువు వీటన్నిటిని స్వీకరించుకుంది. కాబట్టి వీటన్నిటికన్నా హెడ్ పైన వాయువు ఉన్నది. వాయువులో ఇవన్నీ విలీనమైపోయినాయి. ఎప్పుడు? ఈ ప్రళయం సందర్భంలో వాయువులో అన్ని విలీనమైపోయినాయి అని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ వాయువునందే విలీనమైపోతుంటాయి. అదే విధముగా కూడా జలములు ఎండిపోయినప్పుడు, ఒక ఉదాహరణ అట్లా ఆ విధంగా చెబుతున్నాడు. జలములు ఎండిపోయినప్పుడు అప్పుడు సూర్యుని యొక్క కాంతికి, వేడికి జలాలు సరస్సులో ఉన్న ఎండిపోయినాయి అని అనుకుంటాం. సరే, అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఎక్కడ వెళ్ళిపోయినాయి అని అంటే వాయువులోకి వెళ్ళిపోయినాయి. ఏమిటి? ఈ జలాలన్నీ వాయువులోకి వెళ్ళిపోయినవి. ఎందుకంటే వాయువే వీటిని తనలో కలుపుకుని, ఇదే అధిదైవత ఉపాసన. ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంటంటే చివరికి అన్నిటికన్నా గొప్పదైనటువంటిది వాయువు అని చెప్పటం.
ఈ వాయువులో సర్వము విలీనమైపోతూ ఉంటుంటుంది అని చెప్తున్నాడు. వాయువులో సర్వం విలీనమైపోతుంటుంది అని చెప్తున్నాడు. అని చెబుతూ దీనిలో సంవర్గ గుణముతో కూడిన వాయువును ఉపాసించవలని అర్థం. ఇంతవరకు దేవతల యందు సంవర్గ ఉపాసన చెప్పబడింది. అనగా అర్థం ఏంటంటే ఇక్కడ ప్రాణాయామము అని అర్థం అన్నమాట. ప్రాణాయామం అంటే వాయువును పీల్చడం, వాయువును తీసుకోవటం, వాయువును వదలటం అనేటువంటిది మనకి ఇక్కడ అనుసంధానం చేసుకుంటే కానీ ఇది దీనిలోకి అర్థం కాదు. వాయువుని ఉపాసించటము అని అంటే అర్థం అన్నమాట. అంటే వాయువు యొక్క గొప్పతనం ఇది. వాయువులో ఎన్ని ఉన్నాయి? అగ్ని ఉన్నది, మరి అగ్నిలో నీళ్లు ఉన్నాయి, నీళ్లలో భూమి ఉన్నది. భూమి ఉన్నది అని అంటే అర్థం సమస్త జరాచర జగత్తంతా ఉన్నది. కాబట్టి వాయువు అనేటువంటిది అన్నిటికన్నా గొప్ప విశేషమైనటువంటిది అని చెప్పటం. ఆ వాయువుని ఉపాసన చేయటం అది ఈ సంవర్గ విద్య. దీని యొక్క విద్య ఈ సంవర్గ విద్యలో చెప్పేటువంటి విశేషం చెబుతాడు. ఈ సంవర్గ విద్య ఏమిటంటే ప్రాణమే సంవర్గము. ఇది చివరికి వాయువు ఈజ్ ఈక్వల్ టు ప్రాణము, ప్రాణము ఈజ్ ఈక్వల్ టు సంవర్గము. వాయువే ప్రాణము, అది అంతే కదా. ఇప్పుడు మనిషి బతకాలి, మనిషి బతకాలంటే మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఏమిటి? వాయువు. మనిషికి మొట్టమొదటి బతకాలంటే వాయువు ఉండాలి, ఆ తర్వాత నీరు ఉండాలి, ఆ తర్వాత ఆహారం. ఆహారం అంటే భూమి అని అర్థం అన్నమాట. ఇలా అన్నమాట. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ఏమిటంటే ఈ వాయువే ప్రాణము, సంవర్గము. అందుకనే మనం ఏమనుకున్నాము అన్నమాట, పంచవాయువులు, పంచేంద్రియాలు ఒకటి, పంచప్రాణములు. పంచప్రాణములు అంటే పంచవాయువులు. అందుకనే వాటిని ఏమని పేరు పెట్టాం? వాటికి ప్రాణాపాన వ్యానోదాన సమాన అని వరుసగా పెట్టాం. ప్రాణవాయువు, ఉపానవాయువు, ఉదానవాయువు, సమాన వాయువు, అట్లా పేర్లు పెట్టాం. వాటన్నిటికీ చివరిన వాయువు వాయువు అని ఉంది. వాటన్నిటి చివరిన వాయువు అట్లా పంచప్రాణాలు. ఈ పంచప్రాణాలన్నీ కూడా ఎక్కడి నుంచి ఉన్నాయి అని అంటే హెడ్, అసలు ముఖ్య ప్రాణం ఉంది. ముఖ్య ప్రాణమే బ్రహ్మం. ఆ ముఖ్య ప్రాణమే పంచధా విభజంతే అనమాట. ఆ 5 ప్రాణాలు పంచప్రాణాలుగా విభజింపబడి, ఆ పంచప్రాణాలు శరీరంలో ఉండి, అనగా పంచవాయువులు శరీరంలో ఉండి అవి తమ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాయి కనుక ఈ శరీరం నడుస్తున్నది. ఆ పంచవాయువులు అంటే ఆ పంచవాయువుల యొక్క ఇంపార్టెన్స్ ఎంత గొప్పదో చూడండి అని చెబుతున్నాడు. వాయువు యొక్క ఇంపార్టెన్స్ అంత గొప్పది. ఈ వాయువు బయట సంచరిస్తూ ఉన్నది, బయట సంచరిస్తూనే ఉన్నది, లోపల మనకి ఉన్నది. లోపల ఎట్లా ఉంది? ఇదిగో ఈ విధంగా ఉందంటే అని చెబుతాను. అందుకని ఏమంటున్నారు? ప్రాణవాయువు అని అంటున్నారు. ఆ ప్రాణవాయువు అనేటువంటిది ఆ ప్రాణాన్ని వాయువుతోటి పోల్చి చెప్పడం వీళ్ళు ప్రాణవాయువు. కాబట్టి వాయువు అనేటువంటిది ప్రధానమైనటువంటిది అని చెబుతూ ఇంకా విశేషాలు చెబుతున్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే నిద్రిస్తాడో అప్పుడు వాక్ ఇంద్రియం ప్రాణమునందే విలీనం. ఇది మనం ఇదివరకే తెలుసుకున్నాం. హాయిగా నిద్రపోతూ ఉన్నాడు, ఆయన బాగా మాట్లాడేవాడు, నిద్రంతా అయిపోయింది, మళ్ళీ పొద్దున్నే మొదలు పెడుతున్నాడు. రాత్రి అంతా నిద్రపోయినాడు, పొద్దున్నే మొదలు పెడుతున్నాడు. ఇదంతా వాక్ అంతా ఎక్కడుంది అని ప్రశ్న. ఈ వాక్ అంతా ఎక్కడ ఉంది అని అంటే ప్రాణమునందే విలీనమైపోయి ఉన్నది. అది ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడు మనస్సు బుద్ధులు రెండు వాటికి స్విచ్ వేస్తాయి. మన స్విచ్ అయిన కరెంటు వెలుగుతుంటుంది కదా, అట్లనే స్విచ్ వేయంగానే ఇంకా వాక్ మొదలు పెట్టేస్తుంది. ఆ లోపల ఉన్నది కాస్త చేసి వస్తుంటుంది మొత్తం. అంటే నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తున్నది? అది వీడు హాయిగా నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తున్నది? విలీనమైపోయింది వాయువులో, ఈ ప్రాణములో ఇది విలీనమైపోయింది. ఆ విలీనమైపోయినటువంటి దాన్ని బయటకు వచ్చేస్తుంది మళ్ళీ అవసరం. అందుకని మనకు పంచప్రాణాలు ఏమేమి పనిచేస్తుంటాయి, ఎట్లా పనిచేస్తున్నాయో కూడా మనం ఇంత క్రితం వచ్చింది చెప్పుకున్నాం. ఒక్కొక్క ప్రాణం ఏమేమి పనిచేస్తున్నాయో వాటి డ్యూటీస్ ఉన్నాయి అన్నమాట. అవి అందుకని వాయువు యొక్క గొప్పతనం చెప్పడం అన్నమాట. దీనిలో వాగింద్రియం ప్రాణమునందే విలీనం, కన్ను ప్రాణమునందు, అలానే మనకు 5 ఇంద్రియాలు.
చెవి ప్రాణమునందు, మనస్సు ప్రాణమునందు ఈ విధంగా విలీనమైపోతుంటాయి. ఎప్పుడు ఆయన నిద్రపోతుంది. వాయువునందు విలీనమైపోతున్నాయి. వాయువు ఎవరు అనంటే బ్రహ్మము. ఈ వాయువు ఎవరంటే బ్రహ్మము, పరమాత్మ స్వరూపము వాయువు అనగా ముఖ్య ప్రాణం అన్నాం. అంటే ఏంటి? వాయువేగా అక్కడ. వాయువు లేదయ్యా అసలు. ఎందుకు? బాగా మామూలుగా కూర్చున్నామండి. ఏమంటే నువ్వు గాలి పీలుస్తున్నావా లేదా? నేనెందుకు పీలుస్తున్నాను? నేను మామూలుగా కూర్చున్నాను కదా. గాలి పీల్చడం అంటే ప్రత్యేకంగా ప్రాణాయామం చేసుకుంటూ ఇటు గాలి పీల్చుకోవడం, గాలి వదలటం కదా. కాబట్టి ఆ పని నేను ఇప్పుడు చేస్తున్నానా? చేయటం లేదు. చేయటం లేదు. కాబట్టి నువ్వు ఎట్లా బతుకున్నావు? ఎట్లా బతుకున్నానా ఏమిటో నాకే తెలియదు అంటాడు. ఇక్కడ ఏమిటి దీనిలో అర్థం ఏమిటి? ఈ వాయువు పంచవాయువులు మన శరీరంలో స్థిరమై కూర్చొని ఉన్నాయి. ఈ 5 వాయువులు శరీరంలో స్థిరమై కూర్చొని ఉన్నాయి. అవి ఎప్పుడు బయటికి పోతాయో అప్పుడు ఏంటి? ఈ శరీరం సంగతి తెలిసింది. కాబట్టి వాయువు యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకోండి. అది చెబుతున్నాడు. ఆ వాయువు అనమాట. అంటే మనం కూర్చున్నాం కానీ ఏంటి లోపల ఏమంటే మరి గాలి ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలండి? ఎవడో పరీక్ష చేసేట లోపల గాలి ఉంది అని అంటే ఎట్లా నాకేం కనపడటం లేదయ్యా, తెలియటం లేదు. సరే అట్టయితే నేను ఒక టెస్ట్ చెబుతాను, మరి నేను చేయమంటావు నువ్వే చేసుకుంటావా అని అంటే అయ్యో నా దగ్గర మీరే చేయండి. సరే ముక్కు మూస్తానంటే ముక్కు మూసేట. అమ్మో చచ్చిపోతున్నానంటే ఇప్పుడు అర్థమైందా? మరి ఇంకే ముక్కు మూసాం కదా, ముక్కు మూసేటప్పుడు ఇంకే అయ్యో చచ్చిపోతున్నాను ఇంకా అదే కానీ నిమిషం ముక్కు మూసండి ఇంకా డామ్ ఇంకా అయిపోతాడు పూర్తిగా. ఇదనమాట ఇది. చూడండి ఏం అక్కర్లా. వాడిని చంపాలనుకోండి విషం పెట్టక్కర్లేదు, కత్తి అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నిద్రపోతున్నప్పుడు ముక్కు వచ్చేసరి ఇంతే సంగతులు. ఇది చూడండి ఎంత విశేషమైనటువంటిదో వాయువు యొక్క గొప్ప విశేషం. మన శరీరంలో 5 వాయువులు అట్లా ఉన్నాయి. 5 వాయువులు ఉన్నాయి అని అంటే ఆ బ్రహ్మమును ఆశ్రయించుకొని 5 వాయువులు ఉన్నాయి. ఇది వాయువు యొక్క విశేషం. కాబట్టి వాయువు యొక్క ప్రాధాన్యత చెబుతున్నాం చూసుకోండి. మీరు హాయిగా నిద్రపోతున్నప్పుడు 5 ఇంద్రియములు వాయువులో లీనమైపోయి ఉంటాయి. మరలా లేచినప్పుడు మళ్ళీ యథావిధిగా పనిచేస్తూ ఉంటుంటాయి అని చెబుతున్నారు. ఈ వాయువులే పంచ ప్రాణములు, పంచవాయువులు, పంచ ఏమిటి ప్రాణములు. ప్రాణ అపాన వ్యాన అనేటువంటి వాటిని ప్రాణవాయువు, అపాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, వ్యాన వాయువు అనే విధంగా చెప్పుకుంటారు. అవి అనమాట. అవి చెబుతూ ఇంకా చెబుతున్నారు. ఇంకా సూర్యుడు మొదలైన వీటినన్నింటినీ విలీనం చేసుకుంటుంది. ఆ విధంగానే ఈ వాయువు మన శరీరం ఒక ఉదాహరణ చెప్పాడు. భౌతికమైన బయట సృష్టి చెబుతున్నాడు. ఈ సృష్టిలో కూడా ఆ సూర్యుడు కూడా ఎక్కడికి పోతున్నాడు అని అంటే వాయువులోకి వెళ్ళిపోతున్నాడు. ఆ చంద్రుడు కూడా ఎక్కడ పోతున్నాడు? వాయువులోకి పోతున్నాడు. అనగా వాయువు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అది అర్థం. వాయువు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ నిన్న చెప్పుకున్నాం, దీనిలో మళ్ళీ చెప్పుకున్నాం. వాయువుని గురించి చెప్పేది ఏంటంటే వాయువుని అంటే మరుత్తు. ఈ మరుత్తు అనమాట. ఈ మరుత్తు ఎలా ఉంటుందని అంటే 7 7 7 49. ఈ 49 రకములైనటువంటి వాయువులు ఈ మొత్తం ఈ జగత్తు మొత్తం సర్వ చరాచర జగత్తు మొత్తం ఆ పైన ద్యులోకం కూడా అన్ని లోకాలు వ్యాపించి ఉన్నది వాయువు. ఆ వాయువు 49 రకాలు. ఆ వాయువు మొత్తం మనకి ఎక్కడ నక్షత్ర మండలం చూశారు, అది కూడా మొత్తం అనమాట. అవన్నీ కూడా లెక్క వేసుకుంటూ ఒక్కొక్క దానికి పేరు కూడా ఉంది. కాళిదాసు గారు అభిజ్ఞాన శాకుంతలంలో చెబుతాడనమాట. ఒక్కొక్క చోట పరివహస్య అనేటువంటి ఒక మార్గం పైనుంచి దిగుతుంటే, ద్యులోకం నుంచి దిగుతుంటే అక్కడ ఒక మార్గం ఉంటుంది. అక్కడ ఒక గాలి ఒక రకంగా ఉంటుంది, ఇంకొక చోట ఇంకోట్లా ఈ విధంగా. ఆ లెక్క ప్రకారంగా ఏమిటనమాట, వాయువు సర్వత్రా నిండి ఉన్నది ఈ జగత్తు మొత్తం. ఆ జగత్తులో నుంచే ఆ వాయువులో నుంచే సూర్యుడు వస్తున్నాడు, వచ్చి ఎక్కడ పోతున్నాడు? మళ్ళీ వాయువులోకి పోతున్నాడు. అనగా సర్వత్రా వ్యాపించినటువంటి వాయువు. ఇది అర్థం. దీన్ని పురాణ కథగా ఎట్లా చెబుతాడనంటే, పురాణ కథగా
ఈ విషయం సర్వత్రా ఉన్నది వాయువు అనేటువంటిది మనకి ఇది మనకి ఉపనిషత్తులు చెబుతుంటాయి. పురాణ భక్తిలో ఏం చెబుతాడనంటే మరుత్ అనేటువంటి వాడు ఒక దితి కుమారుడు. దీనికి ఒక కథ ఉంది. దీనికి నిన్న చెప్పినట్టున్నాను. ఏమిటంటే దితికి అదితి ఇద్దరు ఉన్నారు. కశ్యపుడు భార్యలు దితి అదితి. అదితి యొక్క సంతానం దేవతలు, దితికు సంతానం దైత్యులు, రాక్షసులు. తండ్రి ఒకడే, తల్లులు వేరు వేరు. వీళ్ళిద్దరూ ఈ రాక్షసులు ఈ దేవతలు ఇప్పుడు కొట్టుకుంటుంటారు. దీనిలో దేవతలు గెలుస్తుంటారు, రాక్షసులు ఓడిపోతున్నారు. అందుకని రాక్షసుల తల్లి ఏం చేసిందంటే దితి ఆమె ఆ కశ్యపుడిని అడిగి నాకు పెద్ద కుమారుని ప్రసాదించు, చాలా బలవంతుడైనటువంటి వాడిని, దేవతలు జయించేటువంటి వాడిని, ఇంద్రుడి కన్నా గొప్పవాడిని ఒకడిని పుట్టించు ఇదనంటే సరేనన్నాడు. సరే ఆమె గర్భం దాల్చింది. సరే ఆమె ఏం చేసింది, ఒక రోజున మంచానికి ఆపోజిట్గా పడుకుంది, కాళ్ళకట్ట వైపు పడుకుంది. కాళ్ళకట్ట వైపు పడుకొని ఎప్పుడు పడుకున్నది అంటే అసుర సంధ్య వేళ పడుకుంది. అసుర సంధ్య వేళ అంటే అర్థం ఏమిటా, సూర్యుడు అస్తమించే సమయం అది. ఇది కేవలం ఏమిటి, సంప్రదాయ విరుద్ధము, ఇంకొకటి అనాచారము, ఇంకొకటి. ఈ రెండు కాళ్ళకట్ట వైపు పడుకున్న ఒకటి, అసుర సంధ్య వేళ నిద్రపోకూడదు, అసుర సంధ్య వేళ అనమాట. ఈ రెండు చేసేటప్పటికి ఈ ఇంద్రుడు ఏం చేశాడు, గర్భంలో ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల సూక్ష్మంగా ప్రవేశించి లోపల ఉన్నటువంటి పిండాన్ని 7 ముక్కలు చేశాడు. 7 ముక్కలు చేసేది బయటకు వచ్చేసేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఈమెకు అంతా అయిపోయిన తర్వాత అర్థమైన తర్వాత ఇంద్రుడు నమస్కారం చేశాడు. అమ్మ నమస్కారం, నాకు సమయం దొరికింది, లోపల ఈ పని చేసి వచ్చాను అన్నాడు. ఏం చేస్తావురా, నేను నా తప్పు నాదేను కాబట్టి నిన్ను శపించడానికి కూడా అవకాశం లేదు, దోషం నా దగ్గర ఉంది కాబట్టి. అయితే ఈ 7 జన్మించిన తర్వాత నువ్వు వీళ్ళని సోదరులు కనుక వీళ్ళు నీకు సహాయం చేస్తారు, వీళ్ళతో అంత పరిపాలన చేయించుకో అని చెబుతారు. ఇది పురాణ భక్తి. సరే ఆ 7 మరత్తులు వస్తారు, 7 వాయుదేవుళ్ళు అనమాట. మళ్ళీ 7 వాయుదేవులు ఒక్కొక్కళ్ళకి 7 మొత్తం 7 49. అంటే అర్థం ఏమిటి, పురాణ కథ అనగా అర్థం ఏంటంటే మనకు ఋగ్వేదంలో వస్తుంది ఇదంతా దీనికి సంబంధించింది. ఏమిటంటే ఈ సర్వ జగత్తు అంతా కూడా 7 49 వాయువులతో నిండిపోయినది, వాయువుతో నిండిపోయినది. ఆ వాయువులు ఏమిటంటే ఈ జగత్తును నడిపిస్తూ ఉన్నాయి అనేటువంటి విషయం. అటువంటి వాయువుని గురించి అది సంవర్గ విద్య. అందుకనే సంవర్గము అనే మాట కూడా ఇంత క్రితం కూడా మనకు ఒక అర్థం వచ్చిందనమాట. ప్రాణమే సంవర్గము, అది వాయువే ప్రాణము. కాబట్టి ఆ వాయువుని ఉపాసించటము అని అర్థం ఉంటుంది దీనిలో. కాబట్టి ప్రాణశక్తి అనే రెండు ఇక్కడ విశేషం. దేవతల యందు వాయువు, ఇంద్రియముల యందు ప్రాణశక్తి. దేవతల యందు వాయువు, ఇంద్రియముల యందు ప్రాణశక్తి అనే ఈ రెండు నిశ్చయముగా సంవర్గములు. దేవతల యందు వాయువు, ఇంద్రియములందు ప్రాణశక్తి. ఈ దేవతల్లో వాయువు ఉన్నది, ఇంద్రియములందు ప్రాణశక్తి. ఇంద్రియములంటే మనకు కన్ను చెవి ఉన్నాయి కదా, వీటిల్లో ఒక ప్రాణశక్తి ఉన్నది. అది దేవతల యందు ప్రాణం వాయువు అని అంటే మనలో ఉండేటువంటి దేవతలు. ఎవరు దేవతలు అని అంటే ఈ ప్రాణశక్తికి సంబంధించిన, ఇంద్రియములకు సంబంధించిన ఏ దేవతలైతే ఉన్నారో, అంటే ఉదాహరణకి కళ్ళున్నాయి, కళ్ళకి దేవత ఎవరు, అగ్ని. అట్లా అనమాట. అలానే పంచభూతాలు ఎట్లా వచ్చినాయి, ఒక్కొక్క దానిలో నుంచి వచ్చినాయి కదా, ఇట్లా అలా అనమాట అని ఆ విధంగా అక్కడ అర్థం. అదేమో వాయువు అవుతుంది, ఈ ఇంద్రియం ఏమో ప్రాణశక్తి అవుతుంది. ఈ రెండిటిని ఏమంటారు, సంవర్గములు అంటారు, అనగా ప్రాణములు, అది అర్థం. సంవర్గం అంటే ప్రాణము అనేటువంటి అర్థం చెబుతున్నాడు. దేవతల యందు వాయువు రూపంలో ఉన్నది అని చెబుతున్నాడు. అలానే మనకు ఇంద్రియముల్లోనూ ప్రాణశక్తి రూపంలో ఉన్నది. ఈ రెంటిని సంవర్గము అనగా ప్రాణశక్తి అని అంటారు. తనలో విలీనం చేసుకున్నట్టు అనే గుణము గలవి నిశ్చయముగా ఈ రెండే. దేవతల యందైతే వాయువు, వాయువు ఒకటి. వాక్కు, కన్ను మొదలగు ఇంద్రియములందు ముఖ్య ప్రాణం. వీటిల్లో ముఖ్య కానంటే ఇంద్రియముల యందు
ముఖ్య ప్రాణంగా పనిచేస్తున్నది ఈ వాయువు. ఇక్కడ వాయువు అనే మాటకి మనం బ్రాకెట్ లో ప్రాణం అని పెట్టుకోవాలి. అది ఈ ప్రాణశక్తి అనేటువంటిది అంటే వాయు శక్తి, ఇది అట్లా అనమాట. ఈ వాయువు ఎవరన్నా సృష్టించారా? ఒక్కసారి దీర్ఘంగా ఆలోచిస్తే, అగ్ని ఉందనుకోండి, ఒక్కొక్కసారి అదే మండుతుంటుంది. మనకి ఇదే దావాగ్ని ఈ విధంగా మండుతున్నది, ఎవడో నిప్పులో పెట్టాల్సిన పని లేదు, అదే అడవులు తగలబడుతుంటాయి ఒకటి, అది ఒక అగ్ని. తర్వాత ఇంకొకటి పర్వతాలు పేలుతుంటాయి, ఇది అగ్ని పర్వతాలు పేలుతుంటుంటాయి, అది ఒక అగ్ని. ఈ అగ్నులు కాకుండా ఇంకొక అగ్ని ఉన్నదిట, అదే బడబాగ్నిట, అదేమో సముద్రం లోపల ఉన్నదిట బడబాగ్ని. ఆ బడబాగ్ని ఒక్కసారి విజృంభించినప్పుడుట సముద్రం వంగి ఈ నీళ్ళన్నీ ఆ ఉన్న ప్రదేశం ఉన్నది భూమి, ఆ భూమిని కప్పేస్తాయి. భూమి అనేది ఉండదు, కొత్త భూమి పుడుతుంది. ఎట్లా అనమాట. అందుకని మనకి ఒక్కోసారి చూడండి, దీనిలో ద్వారక ఎక్కడుందండి, నీళ్లలో ఉందండి అని అంటారు. ఆ నీళ్ళలో ఉన్నాయి, లోపల ఫోటోలు తీశారు, ఇవన్నీ చూసారా, ఇదేనండి అని అంటున్నారు. ఉన్నాయి, అక్కడక్కడ కనబడుతున్నాయండి అన్నారు. అంటే అంత క్రితం ఏమిటనమాట, ఆ సముద్రం ఒడ్డున అక్కడ ఉన్నది ద్వారకా పట్టణం, అది కాస్త మునిగిపోయింది. అంటే పెద్ద సునామీ వచ్చింది. ఇప్పుడు పెద్ద సునామీ వచ్చిందనుకో, మెడ్రాసు బొంబాయి కలకట మునిగిపోతుంది. మునిగిపోయిన తర్వాత 4,000-5,000 సంవత్సరాలకు అక్కడ ఇది పట్టణం, ఇక్కడ పట్టణం ఉంది అని అనుకుంటే అప్పుడు అట్లా ఈ విధంగా కనబడుతుంది. అట్లనే ఆ విధంగా ఇవన్నీ కూడా లోపల అగ్నులు, ఈ అగ్నులు ఉన్నాయి ఒకటి. తర్వాత రెండవది, ఇక మనం సంపాదిస్తాం అగ్ని. ఈ అగ్గిపుల్ల పెట్టి పుట్టిస్తే సరే అగ్ని పుట్టొస్తుంది. ఇట్లా స్వతసిద్ధంగా ఉన్న అగ్నులు అవి, మనం తయారు చేసే అగ్నులు ఇన్ని రకాలు. ఎన్ని అగ్నులు ఉన్నా కానీ ఇవన్నీ కూడా వాయువులో లీనమైపోయేటువంటివే. ఈ వాయువు అనేటువంటిదే ముఖ్య ప్రాణము. కాబట్టి ఈ ముఖ్య ప్రాణమైనటువంటి వాయువుని ఉపాసించుము అని చెబుతున్నాడు. ఈ ముఖ్య ప్రాణమైన వాయువుని ఉపాసించుము అని చెబుతున్నాడు. ఉపాసించుము అని చెప్పిన తర్వాత ఇంకొక కథ దీనికి కనెక్షన్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకో దీనికి అనమాట. ఇప్పుడు ఈ సందర్భంలో అయిపోయిన తర్వాత దీనిలో అధః శౌనకం అనేటువంటి చోట ఈ గాథ ఆరంభింపబడుతున్నది. ఈ రెండింటినీ స్తుతించుట కొరకై, ఈ రెండింటినీ అనగా ప్రాణమును వాయువును స్తుతించుట కొరకై ఒక కథ చెబుతున్నాను అని మొదలుపెట్టాడు. ఒకప్పుడు భోజనం వడ్డించబడుతున్న కపిగోత్రీయుడు శౌనకుని మరియు కట్టసేనుని పుత్రుడు అభిపత్రారని బ్రహ్మచారి అనమాట. భిక్షను కోరెను, వాని కొరకు వారిద్దరూ భిక్ష ఇయ్యలేదు, భిక్ష పెట్టలేదు. వీళ్ళు ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. భిక్ష, వీళ్ళిద్దరూ అన్నం తింటున్నారు, భిక్ష పెట్టలేదు అంటే వాడికి అన్నం పెట్టలేదు. ఈ ఒక చిన్న విశేషాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. దీనిలో ఒక్కసారి దీనిలోకి వచ్చేస్తుంది. మరి ఏమిటంటే దీనిలో చూద్దాం. దీనిలో ఎక్కడో సరే అట్లయితే ఇక్కడ ఏంటంటే దీనిలో హ అనే నిపాత, సరే నిపాత దీనిలో వ్యాకరణం చెప్తున్నాడు. సునకుని పుత్రుడు కపిగోత్రమును చెందినవాడు ఒకడున్నాడు, కట్టసేనుని పుత్రుడు అభిపత్రారి ఇంకొకడు ఉన్నాడు. ఇద్దరున్నారు ఇక్కడ. సునకుడు కట్టసేనుడు ఇద్దరున్నారు. ఇది అయితే ఇక్కడ రెండో వాడు, వీరిద్దరు భోజనం కూర్చున్నారు. రెండో వాడు, వీళ్ళందరూ ఇద్దరున్నారు, వీరిద్దరు అన్నానికి కూర్చున్నారు. వారికి వంట వాళ్ళు భోజనం వడ్డిస్తున్నారు. అప్పుడు వేదవేత్తల్లో దిట్టేగు బ్రహ్మచారి ఒకడు భిక్షను కోరాడు. అనగా వీళ్ళిద్దరు అన్నానికి కూర్చుండేటప్పటికి ఒక బ్రహ్మచారి వచ్చాడు. ఆ బ్రహ్మచారికి తాను వేదవేత్తననే గర్వం ఉన్నది, నేను వేదవేత్తను అంత గొప్పవాడిని అని గర్వం ఉన్నది ఆ బ్రహ్మచారికి. ఇతడు ఏమి చెప్పునో చూచిదమని తలచి వారిద్దరూ అతని కొరకై భిక్షను ఇయ్యారు. వీళ్ళిద్దరు చూసి ఆ వచ్చిన బ్రహ్మచారికి ఆయన ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో చూద్దాం, కాబట్టి ఈయనకి అన్నం పెట్టవాకండి అన్నారు. ఇది తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని వీళ్ళిద్దరి యొక్క ఉద్దేశం అనమాట. ఆ తర్వాత అప్పుడు ఈ సందర్భంలో ప్రజాపతి దేవుడు నలుగురు మహాత్ములను మృంగివేసిను. లోకరక్షకుడు ఒక ప్రజాపతి. అప్పుడు అతడు అంటే బ్రహ్మచారి అంటున్నాడు. ఏమని చెబుతున్నాడు? ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు,
నలుగురు మహాత్ములను మింగివేశాడు. ఓ కపేయ, ఓ అభిపత్రారి, వాళ్ళిద్దరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు బ్రహ్మచారి. అనేక విధములుగా నివసించుతున్న ఆ దేవుని మానవులు చూడలేకున్నారు. ఎవరు? ఆ ప్రజాపతిని. ఈ ఆహారం ఎవని కొరకు? వాని కొరకు ఇది ఇయ్యబడలేదు. ఎవరి కొరకు అన్న ఆహారం ఉన్నదో వాళ్ళకి పెట్టడం లేదయ్యా మీరు అనుకున్నాడు. దీని భావం ఏం చెబుతున్నాడంటే, నలుగురు మహాత్ములను అని ద్వితీయ విభక్తి ప్రవచనం చేసి ఏమిటంటే, ఒకే దేవుడు అగ్ని, ఆదిత్యుడు మొదలగు వాటిని వాయువు, వాక్కు, కన్ను మొదలగు వాటిని ముఖ్య ప్రాణము, అగు ప్రజాపతి మృంగివేశను. అగు ప్రజాపతి మృంగివేశను. ఆ మృంగివేసినది ఎవరు? కహ అంటే ప్రశ్న అని కొందరు వ్యాఖ్యానం. దీని యందు ప్రాణులు నివసించును అనే వ్యుత్పత్తి చే భువనము అనగా భూహు భువః మొదలైన సకలమైన లోకము గోపాహ, ఆ ప్రజాపతి దాన్ని రక్షించువాడని అర్థం. కాబట్టి వివేకం లేని వారే మరణించే స్వభావం గల జనులు ఆ ప్రజాపతిని తెలియలేరు. ఓ అభిపత్రారి, ఆయన అధ్యాత్మ, అధిదైవ, అధిభూతములనే రూపములుగా నివసించి ఉన్నాడు. ప్రతిదినము ఈ అన్నము ఆయన తినుట కొరకే సంస్కరింపబడుతున్నది. అట్టి ప్రజాపతి కొరకు ఈ అన్నము ఇయ్యబడలేదు. చివరికి ఏం చెబుతున్నాడు అంటే, బ్రహ్మచారి ఎవరంటే ప్రజాపతి అనగా అర్థం ఏమిటి? ఆ ప్రజాపతి ఎట్లనో ఈ బ్రహ్మచారి అది. కాబట్టి నువ్వు అన్నం పెడితే బ్రహ్మదేవుడు పెట్టినట్టు అని అర్థం. ఈ బ్రహ్మదేవుడి నుంచి కదా అన్ని కూడా సమస్తమైనటువంటి ఇవన్నీ పైన కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడే కదా వీటన్నిటి కూడా మూలమైనటువంటిది అని చెబుతున్నాడు. అనగా అర్థం ఏమిటంటే, దీనిలో అన్నం పెడుతున్నామనంటే ఎవరికి అన్నం పెడుతున్నాం? అన్నం బ్రహ్మేది విజనాత్ అన్నాదేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత విషం వసంతి తద్విజ్ఞాయ అని మనకు తైతీరం చెప్పింది. అంటే అన్నం పెట్టామండి. అన్నం పెడితే ఏమైంది? ప్రాణం నిలబడదు. ప్రాణం అంటే అర్థమే ప్రాణవాయువు నిలబడదు. ప్రాణవాయువు నిలబడదు. ప్రాణవాయువు నిలబడితే ఎంతమంది దేవతలు నిలబడ్డారు నీ శరీరంలో? 5 ఇంద్రియ దేవతలు నిలబడ్డారా? పంచప్రాణాలు దేవతలు నిలబడ్డారా? అసలు 33 మంది దేవతలు నిలబడ్డారా? మొత్తం అందరూ దేవతలు నిలబడ్డారా? దీనిలో ఒక రహస్యం కూడా ఉంది. చాలా మంది ఏంటంటే, అన్ని దానములలోకెళ్ళిన అన్నదానము గొప్ప అనేటువంటి ఈ మాటని పిల్లలకి 2వ తరగతి పిల్లల పుస్తకాలు ఉంటాయి చూసేసు, ఆ పుస్తకాలలో కొన్ని వాక్యాలు రాసి, మీరు పూర్వకాలం ఉన్న పుస్తకం, ఇప్పుడు అవన్నీ పోయినాయి అనుకోండి. ఆ మంచి మాటలు చెప్పడం అనేది పోయింది, ఇప్పుడంతా పోయిందంట. అన్ని దానములలోకెళ్ళిన అన్నదానము గొప్ప అంటే చిన్నప్పుడు వాడు చదివాడు. వాడి దాని పెద్ద విశేషమైంది దాని గురించి ఏం తెలియదు. పెద్దవాడు ఎంత అది గుర్తుంది కదా, అబ్బో ఇంత విశేషం ఏమిటంటే దాని అర్థము. డబ్బులు ఇచ్చామనుకోండి, మనకి వాడు కూడా డబ్బులు ఇచ్చాం, దానం చేసేవాడు. ఈ డబ్బులు తీసుకుని వాడు ఏం చేస్తాడు? దాచిపెట్టుకుంటాడు. లేకపోతే ఏం చేస్తాడంటే బజార్లో ఏ కాఫీ టీలో తాగుతుంటాడు, లేకపోతే ఇంకేవో పనులు చేస్తుంటాడు డబ్బులు ఇస్తే. అన్నం పెట్టామనుకోండి, లోపల ఏమవుతుంది? ప్రాణవాయువు స్థిరం అవుతుంది. సమస్త దేవతలందరూ స్థిరంగా ఉంటారు. ఎవర్రా అన్నం పెట్టింది? నాకు ఇదిగో ఫలానా అని అన్నం పెట్టాడు. కాబట్టి ఎంత పుణ్యం వెళ్ళిపోతుంది ఆయనకి. ఎంతమంది దేవతల్ని నిలబెట్టాడు ఇందులో. అన్నం తినకపోతే లోపల ఉన్న దేవతలందరూ పోతారు. అన్నం మీద ఆధారపడి ఉన్నారు అందరు, ఆ దేవతలందరూ. చివరికి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరబ్రహ్మ స్వరూపం కూడా అన్నం మీదనే ఆధారపడింది. బ్రహ్మరంధ్రంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపం కూడా అన్నం మీదనే ఆధారపడింది. అన్నం తినలేదయ్యా వీడు, ఏమైపోయినాడు వీడు. అందుకనే అన్నం బ్రహ్మేది వ్యజనాతు అన్నారు. అన్నము బ్రహ్మస్వరూపము, అన్నము పరబ్రహ్మస్వరూపము. అందుకనే అన్నానికి మొట్టమొదట నమస్కారం చేసి అప్పుడు తింటారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని చెప్పుకుంటుంటారు. ఆ అన్నానికి నమస్కారం చేసి, అనగా నేను అన్నం లోపలికి పంపిస్తున్నానే, ఇదంతా ఒక యజ్ఞ కర్మ అనే భావంతో పంపిస్తుంటారు. కాబట్టి అన్నం అనేటువంటిది ఏమిటంటే విశేషం, లోపల ఉన్నటువంటి వాయువుని
స్థిరం చేయటం కోసము అని అన్నదానము. ఇది అంత గొప్పది అన్నదానం. అది ఇక్కడ ఎలా చెబుతున్నాడు అనంటే, వీళ్ళు అన్నం పెట్టలేదు, వీళ్ళిద్దరు వచ్చిన బ్రహ్మచారికి అన్నం పెట్టబోయేటప్పటికి ఆ బ్రహ్మచారి వదలొచ్చాడు. అయ్యా, అన్నం పెట్టడం లేదు కదా, మీరు అన్నం పెట్టడం లేదంటే ఎవరికి పెట్టడం లేదు? బ్రహ్మదేవుడికి పెట్టడం లేదు. బ్రహ్మదేవుడికి పెట్టడం లేదు. అసలు అన్నం ఎవరు ఇచ్చారయ్యా? ఇచ్చిందే బ్రహ్మదేవుడు ఇచ్చాడు. ఇచ్చిన బ్రహ్మదేవుడికి పెట్టడం లేదు. అందుకనే భగవంతుడు అంటాడు ఏంటంటే, పత్రం పుష్పం ఫలంతో యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్రామి ప్రయతాత్మన అంటాడు. ప్రయతాత్మన. అరే, నావి నాకు చెప్పట్టడానికి ఏమిరా నీకెంత బాధ? పత్రం నాది కదా, నువ్వేమన్నా తయారు చేసావు? వండావా? తులసి ఆకులు ఏమన్నా వండావా? చుట్టూ కదా. పత్రం పుష్పం, మరి పుష్పం నువ్వేమన్నా వండావా? అంటే నాదే కాదు కూడా. పత్రం పుష్పం ఫలం అది నాదేగా. నీదేమన్నా ఉందా? తోయం నీళ్లు అవి కూడా నావేగా. నీవేమన్నా ఉన్నాయా? నేనేం చెప్తుంటున్నాను, భక్తితో అది తీసుకొచ్చి నాకు పెట్టరా, నేను తీసుకుంటాను అని. ఇది ఎంత సులభంగా చెప్పాడు, ఎంతటి అర్థం ఉందో నిగూఢార్థం చూసుకోండి, ఎంత విశేషం అది. అంతేనమాట. ఆ భగవంతుడికి తానేమంటున్నాడు, నావే నాకు సమర్పించండి రా అని అంటున్నాడు. అయితే దానికి ఏం కలపాలి? నువ్వు భక్తి అనేది కలుపు అని చెబుతున్నాడు. అట్లనే మీరు ఈ వీళ్ళిద్దరు అన్నాన్ని కూర్చున్నారుగా, వాడికి పెట్టవాకంటారా అన్నాడు కదా. అంటే అన్నం పెట్టవాకంటారా అని అంటే అర్థం, దేవుడికి అన్నం పెట్టవాకండి అని అర్థం. వచ్చినటువంటి వాడు అతిథి దేవో భవ కదా. ఎవరు? బ్రహ్మచారి. అంటే వీళ్ళు ఎందుకు కావాలనే అన్నారు. ఏం చెబుతాడో చూద్దాం, ఏం చెబుతాడో చూద్దాం. అన్నం పెట్టద్దంటే ఈయనలో నుంచి, ఈయన బ్రెయిన్ లో ఉన్నటువంటి విషయం ఏమిటి బయటకు వస్తుందో చూద్దాం. వీళ్ళు వేసిన ప్లాన్. దీనివల్ల మనకేం తెలుస్తుంది అని అంటే, అన్నం అనేటువంటిది ప్రధానమైనటువంటిది, ప్రాణులన్నిటికి కూడా బ్రతికించేటువంటిది అని చెబుతున్నాడు అనమాట. అందుకే కదిలే మరియు కదలని ప్రాణులన్నిటికీ ఏమిటి? ఆ ప్రజాపతి ఆత్మ అంటే బ్రహ్మదేవుడే, అనగా బ్రహ్మము. బ్రహ్మము అన్నిటికీ ఆత్మ అని చెబుతూ, ఇంకా వాయు రూపముగా అగ్ని, ఆదిత్యుడు మొదలగు దేవతలను తన యందు ఉపసంహరించి మింగివేసి మరలా అగ్ని మొదలగు వాటం, అనగా సమస్తమైనటువంటి దేవతలందరినీ కూడా తలలోనే విలీనం చేసుకుంటూ ఉంటాడు. ఆ ఎవరు? ప్రజాపతి, అనగా ఆ బ్రహ్మదేవుడు అని ఆ విధంగా అధిదైవతము అని ఈ విధంగా వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు ఆ బ్రాహ్మణుడు. అనగా ఆ బ్రాహ్మణుడికి అన్నం పెట్టబోయేటప్పటికి ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు? ఒక పెద్ద ఉపన్యాసం చెప్పుకుంటూ కూర్చున్నాడు. ఏ ఉపన్యాసం చెబుతున్నాడు అని అంటే, ఈ తత్వం అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ప్రాణం గురించి, దీని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఇది దీనిలో ఉన్నది. ఇదేమో సంవర్గ విద్యకి తర్వాత చెప్పాడు. అందుకే చివరికి ఏమిటి సంవర్గ విద్యలో, వాయువు నిలబడాలి అని అంటే ప్రాణం నిలబడాలి అంటే అన్నము అని చెప్పాడు. అని చెప్పి చివరికి ఇది తెలుసుకొని, వాయువు అనేటువంటి దాన్ని నువ్వు ఏం చేస్తావంటే ప్రాణవాయువు, అనగా ఆ ప్రాణవాయువుని మనకు ప్రాణాయామం ప్రాణాయామం చేస్తున్నామంటే అర్థము, వాయుదేవునికి మనం నమస్కారం చేస్తున్నాం, వాయుదేవుడిని ఉపాసన చేస్తున్నామని అర్థం. ప్రాణాయామం అంటే అది. ప్రాణాయామం అంటే వాయుదేవుడిని ఉపాసన చేస్తున్నామని అర్థం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి అది తెలుసుకోండి అని అంతటితోటి మనకు ఇది చెప్పుకున్నది ఏంటంటే, రైక్యోపాఖ్యానంలో సంక్షిప్తంగా చెప్పుకున్నటువంటి విషయం. ఇది సుమారు 15 పేజీలతో ఉంది అట్లా అనమాట. కాబట్టి ఇంతతో అయిపోయిన తర్వాత వచ్చే సోమవారం ఇంకొక సబ్జెక్ట్ దీనిలో మనకు ముఖ్యమైనటువంటి, ఎందుకంటే మనకి చాలా టైం పడుతుంది. ఇది అక్కడ దాకా వెళ్ళేటప్పుడు అసలు తత్వవశం ఉన్నది కదా అక్కడికి అనమాట. అందువల్ల ఉపకోశల విద్య కూడా, సత్యకామ కూడా అయిపోయింది. దాని తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, దీనిలో ప్రాణదేవత ఉపాసన పంచాగ్ని విద్య అంటే 5వ ఖండం అంతా. 5వ ఖండంలో మొదటి 2 ప్రాణదేవత, పంచాగ్ని విద్య, ఈ 2 చాలా ముఖ్యమైనటువంటి. రేపు సోమవారం ప్రాణదేవత ఉపాసన, చివరికి అసలు వరకు 6వ అధ్యాయము ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఇంకా టైం ఎదురు చూడాలి. దీనికోసం మనం పడేది 6వ అధ్యాయం కోసం, అసలు తత్వం వస్తుంది.
కాబట్టి ప్రాణదేవత ఉపాసన వచ్చే సోమవారం చూద్దాము. ఆ తర్వాత పంచాగ్ని విద్య, ఇది పంచాగ్ని విద్య కూడా. తర్వాత వైశ్వానర ఉపాసన, ఇట్లా విధంగా సద్విద్యలోకి వస్తాం. అంతవరకు శుభం భూయాత్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్. అది వాళ్ళ కొత్త అయిపోయాడు.